టీజర్ లో ఒక డైలాగ్ ఉంది కదన్న, రకుల రెజీనా అంటే నేనేం చెప్పను. ఏం ఈ చెప్తారు? రకుల రెజీనా అనేది మీ సైడ్ నుంచి మీరు చెప్పారా ఆ పేర్లు, లేకపోతే ఇదే సమంత తమన్నా అంటే డిస్కషన్ వచ్చేది కాదు కదా. నాకు అర్థం కాల అనేది. నా ప్రశ్న డైలాగ్ ప్రశ్నది అదే. సమంత తమన్నా రకుల రెజినా అని 2 ఆప్షన్లు ఇచ్చాడు. నాతో పని చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా, ఇంకా బెటర్ ఆప్షన్. తెలియని వాళ్ళ మీద జోక్ వేయడం దేనికి, తెలిసిన వాళ్ళ మీద తెలిసిన వాళ్ళ మీద joke బెటర్ కదా అనేది పాయింట్. తెలిసిన వాళ్ళ కన్నా కూడా ఇట్స్ మై వే ఆఫ్ జిస్ సేయింగ్, ఇట్స్ ఎ ట్రిబ్యూట్ కదా అదే నాకు. అదే, అంతే కదా, మై కో స్టార్స్, నా బెస్ట్ ఫిల్మ్స్ వీళ్ళతోనే ఉండి. అంటే బేసిక్ గా బాయ్స్ కి అంతకు ముందు ఎక్కువ కొంతమందికి కాఫీలు టీలు తాగే అలవాటు ఎక్కువ ఉండదండి. ఎప్పుడైతే మన్మధుడు సినిమాలో తాగితే కదా తెలిసేది నచ్చుతుందో లేదో అని ఇప్పుడు అందరూ చూసారా, ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీలు అలవాటు చేసుకున్నాను. నేనైతే అలాగే చేసుకున్నాను. ఎప్పుడు మన్మధుడు ఆ కాఫీ సీన్ తర్వాత కాఫీ ఆర్డర్ చేసుకున్నాం. అంటే నేను టీవీలో చూసానండి, నేను అప్పుడు థియేటర్లో ఏం చూడలేదు. టీవీలో చూసిన తర్వాత ఆ సీన్ నాకు అంతకుముందు కాఫీ టీలు నిజంగానే అలవాటు లేదు. అంటే ఆ వయసులో కాఫీ టీలు తాగకూడదు. ఉమ్. బోర్న్విటాలు హార్లిక్స్ కానీ ఎంత cute గా చెప్తారు. ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ డైలాగ్ గుర్తు చేద్దాం. తాగితేనే కదా తెలిసేది నచ్చుతుంది. ఓకే కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుంది తెలిసేది. మొత్తానికి ఇప్పుడు నా తెలిసి మానేస్తారా కాఫీ టీ. కానీ ఓకే బాగా నచ్చిందండి నాకు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్, త్రినాథరావు గారి డైరెక్షన్, ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపించింది? మన్మధుడు సారీ టు ఇంటరప్ట్, మీరు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. ఈయన రైటింగ్, ఆయన డైరెక్షన్ అంటే అనే మాట అర్థం అవుద్దో లేదో కూడా ఆడేస్తున్నాడు ఒకేసారి. మరి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకంటే ఇప్పుడే ఆవిడ చెప్పిన డైలాగ్ అన్నాక మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చింది నాకు. You understood what it was, right? కొంచెం లైక్ How is it working with Prasanna Kumar and Trinadarav sir? నేను తెలుగులో అడుగుతా, మన వాళ్ళు ఉన్నారు. How the whole film, what's your the whole experience? experience was magical. Prasanna Garu narrated the story to me and I just fell in love with the script. I thought it was so funny and I laughed so much during the narration. And Trinadha Garu has been so sweet to work with, really patient, understanding, very funny, but also very focused. You know, I think people think he's this really funny person, which he is, but when it comes to work, he's just in his zone, you know. So yeah, it's been wonderful. I didn't have any scenes with you. ఏమంటే నేను అడిగిన క్వశ్చన్ ఆవిడకి ట్రాన్స్లేట్ చేయడం కాదు, ఇప్పుడు ఆవిడ చెప్పిన ఆన్సర్ కూడా కొంచెం ట్రాన్స్లేట్ చేయాలి. ఇవన్నీ వదిలేసాను, ఈయనతో సీన్స్ లేదని ఆవిడ ఫీల్ అవుతుంది. ఏదన్నా ఎక్కడో సాంగ్ కాదండి, ఏదైనా సాంగ్ లోనే ఒక మూలం వేయచ్చు కదా మమ్మల్ని. దేనికి చిన్న సాంగ్ లోనే యాడ్ చేస్తే ఆవిడతో చేసిన ఫీల్ ఉంటుంది మాకు కూడా. అయిపోయిన తర్వాత చేద్దరు ఇక్కడ ఫోన్ లో